హే పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఎప్పుడు రొటీన్ డిషెసే కాకుండా ఈరోజు ఒక కొత్త రెసిపీని ట్రై చేద్దాము. దాని పేరు ఏంటి అంటే లెమన్ కొరియాండర్ రైస్ అండ్ దానికి పేరింగ్గా క్రీమీ వెజ్జీ సాస్ అనమాట. ఇది చాలా యమ్మీగా ఉంటుంది అండ్ చాలా ఫుల్ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ క్విక్గా కూడా చేసేయచ్చు. ఎప్పుడైనా కొత్తగా తినాలి అనిపించినప్పుడు ఇదైతే పక్కా ట్రై చేయండి. సో ఫస్ట్ అయితే మనం లెమన్ కొరియాండర్ రైస్ రెసిపీని చూసేద్దాం. రైస్లోకి మీకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ చూపిస్తున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేశాను అండ్ ఇవన్నీ ఇలా కట్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది. సో ఇలా కట్ చేసుకుని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక చైనీస్ ఫోక్ అన్నా లేకపోతే ఒక పెద్ద కడాయి అయినా తీసుకొని స్టవ్ మీద పెట్టేసి అది వేడయిన తర్వాత అందులోకి కొద్దిగా ఆయిల్ వేయండి. ఆయిల్ కూడా వేడయిన తర్వాత అందులోకి 1 టీ స్పూన్ వరకు జింజర్ ఇంకా గార్లిక్ని ఫైన్గా చాప్ చేసుకొని వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మీరు ఇవన్నీ చేస్తున్నప్పుడు మీ ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలన్నమాట. ఈ జింజర్ గార్లిక్ ఫైన్గా కట్ చేసి వేసుకోకుండా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటాము అంటే కుదరదు, ఇలాగే వేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులోకి ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న చిల్లీస్ని అండ్ స్లైస్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసేసేయాలన్నమాట. సో ఇప్పుడు మన వెజ్జీస్ని వేసే టైం అయితే వచ్చేసింది. సో మీకు నచ్చిన వెజ్జీస్ ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ క్యారెట్ని, కాలీఫ్లవర్ని, బీన్స్ని, క్యాప్సికమ్ని వేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలిపేసేయండి. సో ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ టెక్స్చర్ ఎలా ఉండాలి అంటే మనము క్రంచీగా ఉండాలి మనం తినేటప్పుడు అండ్ కొద్దిగా సాఫ్ట్గా ఉండాలి. సో మీరు స్లో ఫ్లేమ్లో పెట్టారంటే అలాంటి టెక్స్చర్ రాదనమాట. సో హై ఫ్లేమ్ పెట్టుకొని ఇవన్నీ ఫ్రై చేస్తూ ఉండండి అండ్ ఓవర్ కుక్ కూడా చేసుకోకండి. అండ్ మీరు ఒక మంచి లెమన్ని తీసుకొని లెమన్ జస్ట్ని మంచిగా తురిమేసి వైట్గా అవుతుంది కదా, మరీ ఎక్కువ తురమకూడదు, కొద్దిగా వైట్గా అయిపోయిన తర్వాత లెమన్ అలా ఆపేసేయండి. అలా ఒక ఫుల్ లెమన్ని అలా చేసేసుకోండి. సో చేదుగా ఉంటుంది అలా ఏం అనుకోకండి. సో మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది, ఫ్రెష్ ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట లెమన్ జస్ట్ వేయడం వల్ల. సో ఇప్పుడు ఇందులోకి చిల్లీ ఫ్లేక్స్ని అండ్ ఆరిగానోని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేసిన తర్వాత మంచిగా ఒకసారి ఫ్రై చేసేసేయండి. చూస్తున్నారు కదా వెజిటేబుల్స్ టెక్స్చర్ అయితే ఇలా ఉండాలి అనమాట. సో కొద్దిగా క్రంచీగా కొద్దిగా సాఫ్ట్గా ఉంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా చాప్ చేసి పెట్టుకున్న కొరియాండర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. సో చాలా కొరియాండర్ని అయితే యాడ్ చేయాలన్నమాట. సో మనకి లెమన్ ఫ్లేవర్ అండ్ కొరియాండర్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫ్రైడ్ రైస్లోకి. సో ఇప్పుడు ఇలా మొత్తం మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం రైస్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. నేనైతే ఆల్రెడీ 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ని కుక్ చేసి పెట్టుకున్నాను. సో ఆ 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేసేసాను అనమాట. సో మీరు బాస్మతి రైసే కాకుండా మీకు లెఫ్ట్ ఓవర్ రైస్ ఏది ఉన్నా దాంతో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఓన్లీ థింగ్ ఏంటి అంటే ఈ రైస్ అనేటిది మెత్తగా ఉండకూడదు, కొద్దిగా పొడిగా ఉంటే బాగుంటుందన్నమాట. సో ఇప్పుడు రైస్ని అయితే ఇందులో వేసేసి మంచిగా ఒకసారి కలిపేసి మనం ఇందాక ముందుకు లెమన్ జ్యూస్ తీసాం కదా, అదే లెమన్ని మొత్తం జ్యూస్ తీసి ఇందులో వేసేసేయండి అనమాట. సో లెమన్ జ్యూస్ ఒక ఫుల్ లెమన్ జ్యూస్ వేసిన తర్వాత కొద్దిగా సోయా సాస్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మంచిగా ఒకసారి మిక్స్ చేసేసేయండి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ని కూడా యాడ్ చేసి మంచిగా ఒకసారి కలిపేసేయండి. నా దగ్గర క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. ఈ లెమన్ కొరియాండర్ రైస్ చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. చాలా మనము వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసాం కదా, సో చాలా హెల్తీ అనమాట. సో మీరు అయితే పక్కా ట్రై చేయండి. అండ్ దీనికి చాలా కాంబినేషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. నేనైతే ఈరోజు వన్ ఆఫ్ ది కాంబినేషన్ ఏంటి అంటే క్రీమీ వెజ్జీ సాస్ అనమాట. సో అది కూడా ప్రిపేర్ చేసి చూపిస్తాను మీకు. సో ఇది ఇలాగే కూడా సర్వ్ చేసేయచ్చు, మీకు ఏ సైడ్ కాకపోయినా దీన్ని ఇలాగే తినేసేయచ్చు ఫ్రైడ్ రైస్ లాగా. సో ఇప్పుడు మనం దీనికోసం సాస్ అయితే ప్రిపేర్ చేద్దాము. సో దానికోసం నేను క్రీమీ వెజ్ సాస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అది వేడయిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ కూడా బాగా వేడయిన తర్వాత ఇందులోకి ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న జింజర్ ఇంకా గార్లిక్ని కూడా యాడ్ చేయాలన్నమాట. సో ఇలా ఫైన్గా చాప్ చేసిన జింజర్ గార్లిక్ ఇలాంటి రెసిపీస్లోకి చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న చిల్లీని కూడా యాడ్ చేసేసేయండి. సో ఇప్పుడు ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అవుతాయి కాబట్టి చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఇందులోకి మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు, మష్రూమ్ యాడ్ చేసుకోవచ్చు. సో ఎలాంటి వెజిటేబుల్స్ అయినా మీకు నచ్చినవి ఏవైనా ఇందులో యాడ్ చేసేసుకోండి. నేనైతే ఇలా కనిపిస్తున్న వెజిటేబుల్స్ అన్నీ ఇందులో యాడ్ చేశాను. అండ్ చూస్తున్నారు కదా వీటి కటింగ్ కూడా డిఫరెంట్గా కట్ చేశాను. ఆనియన్స్ని అయితే ఇలా డైస్ చేశాను, క్యాప్సికమ్ని కూడా డైస్ చేశాను. అండ్
క్యూబ్స్ కింద కట్ చేసుకున్నాను క్యారెట్స్ని. అండ్ ఇలాంటి వెజిటేబుల్స్ ఏవైనా ఇలా కొద్దిగా పెద్దగా వేస్తేనే బాగుంటుంది అనమాట. సో వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు వీటికి సరిపడా సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో కూడా ఇందులో యాడ్ చేసేసి మంచిగా ఒకసారి కలిపేసేయండి. సో ఇప్పుడు మన మెయిన్ మోటివ్ ఏంటి అంటే ఈ వెజిటేబుల్స్ ఏవి వేసినా ఇవన్నీ కొద్దిగా సాఫ్ట్ అవ్వాలి అండ్ క్రంచీగా ఉండాలి. సో ఓవర్ కుక్ అయిపోకూడదు ఇలాంటి రెసిపీస్లో. సో ఇలా మంచిగా క్రంచీగా అయ్యేటట్టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకోండి. చూస్తున్నారు కదా అనియన్స్ అయితే కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అవుతుంది. సో ఇలాంటప్పుడు మన వెజీస్ అన్నీ కుక్ అయిపోయినాయని అర్థము. సో ఇలాంటివన్నీ మనము తీసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకుందాము. ఈ వెజిటేబుల్స్ పచ్చిగా ఉంటాయేమో అనే టెన్షన్స్ అస్సలు పెట్టుకోకండి. చాలా క్రంచీగా చాలా బాగుంటాయి. ఇలాంటి స్టేజ్లోనే ఈ వెజిటేబుల్స్ అన్ని తీసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోండి. సో ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం కొద్దిగా బటర్ అన్నా లేకపోతే గీ అన్నా ఇందులో యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు సాస్ కోసం ఇలా మనము ఇందులోకి మైదా పిండి యాడ్ చేస్తారు. యాక్చువల్గా నేనైతే ఇక్కడ గోధుమ పిండిని యాడ్ చేశాను. సో ఇప్పుడు ఈ గోధుమ పిండి అండ్ ఆయిల్ సేమ్ క్వాంటిటీలో ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఈ ఆయిల్ మంచిగా దీని అయితే కుక్ చేసుకోవాలి. దీన్ని కలుపుతూనే ఉండాలి. బికాజ్ దీన్ని కలపకుండా అలాగే వదిలేసారనుకోండి ఇలా లంపీగా అయిపోతూ ఉంటుంది అనమాట. సాస్ అస్సలు బాగోదు. సో కలుపుతూనే మంచిగా లంప్స్ లేకుండా ప్రిపేర్ అయితే చేసుకోవాలి. ఇలా శాండీ టెక్స్చర్ అంటారు దీన్ని యాక్చువల్లీ. సో ఇప్పుడు మంచిగా కలిపేసిన తర్వాత ఇలా శాండీ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి మిల్క్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో మిల్క్ యాడ్ చేస్తున్నప్పుడు కూడా దీన్ని స్టిర్ చేస్తూనే ఉండాలి. సో చేస్తూనే ఉంటే మనకి ఆ లంప్స్ అనేటివి క్రియేట్ అవ్వవు. సో మీరు అండ్ ఆ మిల్క్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ వేయాలన్నమాట. ఒకేసారిగా మొత్తం వేసేసి కలిపేసుకోకూడదు. ప్యాచెస్గా వేసి ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలన్నమాట. సో మనకి ఎట్ ద సేమ్ టైం మన సాస్ ప్రిపేర్ అవుతుంది అండ్ ఈ ఫ్లోర్ కూడా మంచిగా కుక్ అవుతుంది. చూస్తున్నారు కదా నేను మిల్క్ వేసి ఇలా కలుపుతున్నాను. సో నాకైతే ఇలాంటి టెక్స్చర్ అయితే ఫామ్ అయింది. సో నాకు ఇంకా కొద్దిగా మిల్క్ పడతాయి అనమాట. సో కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటూ మీరు మిల్క్ అయితే వేసి కలుపుతూ ఉండాలన్నమాట. సో మీకు ఏ కన్సిస్టెన్సీ బాగుంటుందో అలాంటి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మీరైతే దీంట్లోకి నెక్స్ట్ ఏం వేసుకోవాలో దాన్ని బట్టి చూసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నాకు ఇది ఇలా రెడీ అయ్యింది. సో ఇప్పుడు ఇంకా కొద్దిగా మిల్క్ వేసి నేనైతే కుక్ చేస్తున్నాను. సో ఇలా కుక్ చేసేటప్పుడు నేను ఇందులోకి కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ ఇంకా ఆరిగానో కూడా యాడ్ చేసేస్తున్నాను ఇదే టైంలో. సో యాడ్ చేసి మంచిగా ఒకసారి అయితే కలిపేసుకోండి. చూస్తున్నారు కదా నా సాస్ టెక్స్చర్ ఎలా ఉందో. సో ఇలాంటి టెక్స్చర్ ఉంటే సరిపోతుంది. మీరు మొత్తం థిక్ చేసేసుకున్నారనుకుంటే ఇది చల్లగా అయిన తర్వాత ఇంకా థిక్ అవుతుంది అనమాట. సో అలా అవ్వకుండా కొద్దిగా ఇలా లిక్విడ్ ఈ టెక్స్చర్లో ఉన్నప్పుడు మీ వెజిటేబుల్స్ అన్నీ ఇందులో యాడ్ చేసేసుకోండి. సో ఈ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. చూసారా క్రీమీగా ఎలా కనిపిస్తుందో. మీకు సాస్ ఎక్కువ కావాలంటే ఇంకా కొద్దిగా మిల్క్ వేసుకొని అలా సాస్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న కొరియాండర్ని కూడా యాడ్ చేసేసాను. అండ్ ఇందులోనే చీజ్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను చాలా క్రీమీగా ఉండడం కోసం చీజ్ అయితే యాడ్ చేస్తున్నాను. మీకు ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత అయితే యాడ్ చేసేసుకోండి. ఇలా చీజ్ వేసిన తర్వాత ఇది కొంచెం ఏమంటారు థిక్గా అయిపోతుంటుంది అండ్ క్రీమీగా అనిపిస్తుంది. దీని టెక్స్చర్ అనేటిది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. సో ఇప్పుడు చీజ్ వేసిన తర్వాత మంచిగా ఒకసారి మిక్స్ చేసేసేయండి. సో ఇప్పుడైతే మన క్రీమీ వెజ్జీ సాస్ అయితే ఇలా రెడీ అయింది. చూస్తున్నారుగా మంచి బాయిల్కి అయితే తీసుకువచ్చేస్తున్నాను. సో ఇలా కొద్దిగా టెక్స్చర్ ఉన్నప్పుడే తీసేసేయండి, లేకపోతే మనకి గట్టిగా అయిపోతుంది తినేటప్పుడు. సో అంతే అన్నమాట. మనం దీని అయితే ప్లేట్ చేసేసుకోవడమే. ఇప్పుడు చీజ్ వేస్తున్నారు గుర్తుపెట్టుకొని. సో సాల్ట్ని చూసుకొని వేసుకోవాలన్నమాట. సో చీజ్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది, మళ్ళీ సాల్టీగా అయిపోతుంది. సో మీరైతే సాల్ట్ని చూసుకొని వేసుకోండి. తర్వాత ఇప్పుడు మనం ప్లేటింగ్ అయితే చేసేసుకుందాము. చాలా యమ్మీగా ఈ రైస్ బౌల్ అని చెప్పొచ్చు. మీరు ఒక బౌల్లో సర్వ్ చేసుకొని సేమ్ మన రైస్ ఇంకా ఈ సాస్ని అయితే వేసుకొని చాలా యమ్మీగా మీ మీల్ని అయితే కంప్లీట్ చేసేసుకోవచ్చు. అదన్నమాట ఇవాళ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.